హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డేటాబేస్కి మన పైథాన్ కోడ్తోని కనెక్షన్ ఎలా ఇవ్వాలని. సో నేను MySQLతోని కనెక్ట్ చేస్తున్నా. సో అది ఎట్లా అనేది చూడండి మీరు. నేను దీని తర్వాతనే నేను చెప్పే ఫ్లాస్క్ డే 5, డే 6, డే 7 ఈ కోడ్ మీదనే ఆధారపడి ఉంటాయి. సో జాగ్రత్త అయినండి. ఫస్ట్ మనకు డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే మనకు ఒక మాడ్యూల్ కావాలి. అది ఏ మాడ్యూల్ అంటే MySQL కనెక్టర్ పైథాన్ అనే మాడ్యూల్ ఉంటుంది పైథాన్లో. సో అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టా, పిప్ ఇన్స్టాల్ MySQL కనెక్టర్ అని కాపీ చేసుకుంటున్నా. దీన్ని టెర్మినల్లో పేస్ట్ చేస్తాను. సో వెన్ హిట్ ఎంటర్, ఇప్పుడు నా దగ్గర మాడ్యూల్ ఉందంటే రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, లేదు అంటే ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్, ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది కదా. సో నా దగ్గర మాడ్యూల్ ఉంది కాబట్టి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను డైరెక్ట్ కోడ్ రాసేసి. ఓకే, కమింగ్ టు కోడ్, ఇంపోర్ట్ MySQL కనెక్టర్, MySQL డాట్ కనెక్టర్, ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్ అని ఇచ్చిన కదా. నేను ఏం చేసిన అంటే ఈ మాడ్యూల్ ఉందా, ఈ మాడ్యూల్లో ఇది సబ్ మాడ్యూల్. ఇప్పుడు ఈ మాడ్యూల్ ఉంది కదా, ఈ మాడ్యూల్లో నుంచి సబ్ మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఎప్పుడైతే ఒక మాడ్యూల్లో నుంచి సబ్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా డాట్ పెట్టాలి. ఖచ్చితంగా డాట్ పెడితేనే ఆ మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది, ఆ కోడ్ అనేది వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ కాదు. అండ్ ఇక్కడ కనెక్షన్ అని వేరియబుల్ ఓపెన్ చేసి అందులో ఇదంతా స్టోర్ చేస్తున్నా. సో అంటే ఏ విధంగా చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా, అదంతా ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ వాడుకొని నేను డేటాబేస్కి కనెక్ట్ చేస్తున్నా. ఏ ఫంక్షనాలిటీ? MySQL డాట్ కనెక్టర్ అనే ఫంక్షనాలిటీతో నేను డేటాబేస్కి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా హోస్ట్ ఉండాలి, యూజర్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. ఇవి ఉంటేనే కనెక్ట్ అవుతాయి, లేదంటే కనెక్ట్ కాదు. అండ్ హోస్ట్ ఈజ్ లోకల్ హోస్ట్. డిఫాల్ట్గా లోకల్ హోస్ట్ రూట్ అందరికి ఉంటుంది. పాస్వర్డ్ ఏదైతే మీ MySQL పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ ఇక్కడ కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఇక్కడ కర్సర్ అనే వేరియబుల్లో కనెక్షన్ డాట్ కర్సర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. ఆబ్జెక్ట్ ఇక్కడ కర్సర్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేసిన అంటే నేను ఏమన్నా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా క్వైరీస్ డేటాబేస్లో, అండ్ డిలీట్ చేయాలనుకుంటున్నా సంథింగ్, టేబుల్స్ డిలీట్ చేయాలనుకున్నా, ఆర్ ఎల్స్ డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా టేబుల్స్లో, ఆర్ ఎల్స్ సంథింగ్ ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటున్నా, నేను కర్సర్ ఆబ్జెక్ట్తోనే నేను అప్డేట్ చేయగలుగుతా, లేదంటే చేయలేను. ఇక్కడ మళ్ళీ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఇట్స్ సంథింగ్ క్రియేట్ డేటాబేస్ కల్కి అని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను డేటాబేస్ ఇది క్రియేట్ చేస్తున్నా. కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ క్రియేట్ డేటాబేస్ కల్కి. సో నేను డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా, ఏంది కల్కి అని. ఆ కల్కి అనేది మన ఆల్రెడీ MySQLలో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. MySQL కమాండ్ లైన్ క్లయింట్. ఓకే, పాస్వర్డ్ అవుతుంది, మీ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు డేటాబేసెస్ ఇక్కడ నాది కల్కి అని ఏమన్నా ఉందా? ఏం లేదు. చూడండి, సంథింగ్ బి ఇన్ఫర్మేషన్ APTZ MySQL పాపా స్కీమా సూపర్ మార్కెట్ సిస్టమ్ ఉంది SOS. సో ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ నేను షో డేటాబేస్ అని కొడితే నాకు కల్కి అని రావాలా. ఓకే, ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చిన కదా, ఇది ఇక్కడ నా పాస్వర్డ్ ఎంటర్ చేసి కల్కి డేటాబేస్ క్రియేట్ చేస్తాను నేను. సో స్కిప్ చేస్తా వీడియో, టర్మినల్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నా. డేటాబేస్ కల్కి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించింది ఇక్కడ టర్మినల్లో. సో ఇప్పుడు మనకు ఆ కమాండ్ లైన్లో ఉందో లేదో చెక్ చేద్దాం మనం. షో డేటాబేస్ అని నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నా. వెన్ ఐ హిట్ ఎంటర్, కల్కి ఇక్కడ కనిపించింది, అవునా? సో ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా డేటాబేస్ క్రియేట్ అయింది. పైథాన్ కోడ్ తోటి మనం సక్సెస్ఫుల్గా డేటాబేస్ని క్రియేట్ చేసినాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సంథింగ్ డేటా ఇన్సర్ట్ చేయడము, డిలీట్, అప్డేట్ అన్నీ చూద్దాం. ఓకే, ఈరోజుకి ఇంతే గైస్, బాయ్.